నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. భారత్ని ప్రపంచానికి ఒక డ్రోన్ క్యాపిటల్ చేస్తాము అంటే డ్రోన్ టెక్నాలజీలో కూడా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని భారత్ ఏ రకంగా పోతుందో చూడండి. ఇది తారాస్థాయికి రీచ్ అయిపోయిందా గిరీష్ అని అంటే ఇది కేవలం బిగినింగ్ ఫ్రెండ్స్. अभी तो आरंभ हुआ, आरंभ ही इतना प्रचंड है. अब इमेजिन करिए तो आगे किस तरीके से भारत जाने वाला है. కంట్రీస్ ఎవరెవరైతే మనకు వెపన్స్ అమ్మిండ్రు చూడు ఇవాళ వాళ్ళు మనకు కస్టమర్లు అవుతున్నారు. ఎంత గర్వకారణం ఇది. ఇప్పుడు ఇది రియల్ పవర్ కాదా? ఎప్పుడైతే మన దేశం మన సొంత వెపన్స్ తయారు చేసుకుంటుంటుందో ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమున్నది? మరొకసారి నేను దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నా. ఏందనంటే మేరా సైనిక్కు మే ఓ దేనా చాతా హూ జిస్సే ఉస్కా సామర్థ్య బడే. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ మై సోల్జర్ షుడ్ ఇంక్రీజ్. ఐ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సార్ట్ ఆఫ్ వెపన్స్ రాదర్ దాన్ జస్ట్ ఇంపోర్టింగ్ వెపన్స్ అండ్ గివింగ్ టు మై సోల్జర్. ఐ వుడ్ రాదర్ ట్రై టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా విచ్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ మై సోల్జర్స్. ప్రపంచ దేశంలలో ఎట్లా ఉంటుందో అనంటే శత్రువుకు కూడా తెలుస్తుంది కదా ఈ వెపన్ ఎట్లా నడుస్తుంది అని అనేది. బట్ నా సోల్జర్కి ప్రచండ హెలికాప్టర్స్ ఎప్పుడైతే తయారు చేసిండ్రో అప్పుడు మోదీ గారు మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేస్తున్నాను.